నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మోడీ అంటే పేరు కాదు, అదో బ్రాండ్ అన్నంతగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. కానీ ఇప్పుడు ఆ పేరును మసకబారుస్తున్నది ఎవరు? బీహార్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. అటు పార్టీలో ఇటు పార్టీ అనుబంధ సంస్థల్లో మోడీకి తలనొప్పిగా మారుతోంది ఎవరు? గొడ్డు మాంసం తిన్నారని ఒకరిని చంపేశారు, పుస్తకాలు రాశారని మరొకరిపై రంగేశారు, ఆ నృత్యాలు మావేనంటూ రాద్ధాంతం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఘటనలు ఇప్పుడు చాలానే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నీచ రాజకీయాలకు ఆర్ఎస్ఎస్ కేంద్ర బిందువు అయితే, ఫలానా నృత్యం మాదేనంటూ చెప్పుకొచ్చిన బీహెచ్పీ సంస్కృతి సాంప్రదాయాలపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక రచయిత సుధీంద్ర కులకర్ణిపై శివసేన నల్లసిరా దాడి, మోడీ పాలనలో సెక్యులరిజం అన్న మాటపై చీకటి దాడి అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చాలానే జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి వచ్చినట్లు వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించడానికి, తమ బలాబలాలు ప్రదర్శించడానికి ఇది మామూలు సమయం కాదు, పరీక్షా సమయం. అందున ప్రధాని మోడీకి కీలకమైన బీహార్ పరీక్షా సమయం. ఈ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏమాత్రం అటు ఇటైనా మోడీకి గట్టి ఎదురు దెబ్బలు తప్పవు. ఎందుకంటే ఈ ఎన్నికలు మోడీ ప్రతిష్టకు చరిష్మాకే కాదు, ఆయన ఏడాదిన్నర పాలనకు కూడా రెఫరెండం అన్నట్లుగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి బీహార్ పీఠంపై కాషాయ జెండా రెపరెపలాడించేందుకు మోడీ పడని పాట్లు లేవు. ఒక్క వారంలో 2 సార్లు బీహార్లో టూర్లేశారు. అమెరికా వెళ్లిరాగానే మళ్లీ బీహార్లో వాలిపోయారు. పరివర్తన్ ర్యాలీలతో కాళ్లరిగేలా బీహార్ అంతా చక్కర్లు కొడుతున్నారు. ఒక్క రోజులో 4 చోట్ల ర్యాలీల్లో పర్యటించారంటే మోడీ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతోంది. అవును, ఈ ఎన్నికలు మోడీకి, మోడీ చరిష్మాకు, మోడీ పొలిటికల్ ఫ్యూచర్ కి, అమిత్ షా వ్యూహ చాతుర్యానికి, బీజేపీ ఏడాదిన్నర పాలనకు జరుగుతున్న పరీక్ష. ఇందులో 35 మార్కులొస్తే పాస్ అవ్వడం అంటూ ఉండదు. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటాల్సిందే. బీహార్ పీఠం మీద బీజేపీ కూర్చోవాల్సిందే. 2014 సార్వత్రిక ఎన్నికలకు మొదలు ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన హస్తిన ఎన్నికల వరకు అన్ని చోట్ల ఒంటరిగానే బలం చూపిస్తూ వచ్చిన బీజేపీ ఈసారి మాత్రం బీహార్లో పొత్తులకు తలవంచాల్సి వచ్చింది. అది పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీలతో కాకుండా నిన్న మొన్న పుట్టిన పిల్ల పార్టీలతో కలిసి సీట్లు పంచుకుంది. ఇప్పుడు 160 సీట్లలోనే తన అభ్యర్థుల్ని నిలబెట్టి కొత్త వ్యూహానికి తెరతీసింది. దీనికి తోడు ఈ ఎన్నికల్లో పార్టీలతో కాకుండా కూటములతో ఢీకొట్టాల్సి వస్తోంది. బీహార్ రాజకీయ పరిస్థితులను బట్టి కుల, వర్గ, ధన, బలాబలాల ఆధారంగా టికెట్ల కేటాయింపు చేసినా ఇంకా లోపల కమలనాథులకు భయం వెన్నాడుతూనే ఉంది. ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ కూడా ఆశించినటువంటి ఫలితాలు బీజేపీకి లభించకపోతే ఎక్కువ ప్రతికూలమైనటువంటి ప్రభావం మోడీ మీద పడేటువంటి అవకాశం ఉంది. బీజేపీ మోడీని ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా, ప్రజల్ని ఆకర్షించగలిగినటువంటి నాయకుడిగా, ప్రజల ఓట్లను కొల్లగొట్టగలిగినటువంటి వాడిగా ప్రచారం చేస్తున్నాయి. బీహార్ ఎన్నికల్లో దానికి విరుద్ధంగా, ప్రచారానికి విరుద్ధంగా జరిగితే బీజేపీ మోడీనే మొదటగా బలి ఇచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మొత్తంగా మోడీ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఒక్కడే నిలబడి పార్టీని ముందుకు నడిపించాడు. 3 దశాబ్దాల సంకీర్ణాలను ఛేదిస్తూ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. అక్కడతో ఆకుండా అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చిన మోడీకి ఢిల్లీ ఎన్నికల్లో ఫస్ట్ బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు బీహార్లో కూడా అదే హారర్ సీన్ రిపీట్ అయితే మోడీ వేడి చల్లారిపోయిందనే అభిప్రాయం బలపడిపోతుంది. ఎన్నికల గురించినటువంటి అంచనాలు ప్రతికూలంగా ఉంటాయనే వార్తలు తప్పనిసరిగా బీజేపీ నాయకత్వానికి, ప్రత్యేకించి ప్రధాని మోడీకి ఆందోళన కలిగిస్తాయి. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో అటు లాలూ యాదవ్, నితీష్ కుమార్ వాళ్ళు జట్టు కట్టిన తర్వాత ఇటువైపు నుంచి మోడీ మంత్రం ఒక్కటే సరిపోతుందన్న పద్ధతిలో
వాళ్ళ అగ్రనాయకత్వం వ్యవహరించింది. మోడీ, అమిత్ షా తప్ప మిగతా వాళ్ళు ఎవరికి స్థానం లేదన్నట్టు. ఆఖరికి బీహార్లో ఉన్నటువంటి సుశీల్ కుమార్ మోడీ, మాజీ ఉప ముఖ్యమంత్రి బొమ్మలు కూడా లేకుండా మోడీ చుట్టూనే ఈ ప్రచారం అంతా తిరిగింది. మోడీ నాయకత్వం కావాలి, ప్రభుత్వానికి రావాలని. ఇప్పుడు బీహార్ ఫలితాలు ఏమాత్రం అటు ఇటైనా దాని ప్రభావం నేరుగా వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరి, అస్సాం, కేరళ ఎన్నికల మీద పడుతుంది. ఎందుకంటే బీహార్ బీజేపీలో ప్రాంతీయ నేతలు ఎంతమంది ఉన్నా పార్టీ ప్రచారం మాత్రం మోడీ సెంట్రిక్ గానే జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు కానీ మెజార్టీ దక్కించుకోకపోతే మోడీ చరిష్మాకు గండిపడినట్లే అన్న అభిప్రాయం దేశమంతటా బలపడిపోతుంది. ఇప్పుడు మోడీ బీహార్లో గెలవకపోతే భవిష్యత్తులో దక్షిణాదిన కమలం వికసించడం అన్నది శాశ్వతంగా కల్లోమాట అయిపోతుంది. ఇవన్నీ రాజకీయంగా వచ్చే ఇబ్బందులు. వీటితో పాటు బీహార్ ఓటమి మోడీకి వ్యక్తిగత సమస్యలను కూడా నెత్తిన పెడుతోంది. ఈ ఓటమితో మోడీ పార్టీలో చాలా మందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మోడీకి తగ్గుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ ఓటమితో మోడీ ఏకఛత్రాధిపత్యానికి గండిపడుతుంది. మోడీ పాలన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తుతాయి. గతంలో వ్యాపం, లలిత్ గేట్ స్కాములు బయటకొచ్చినా వాటిని మోడీకి అప్లై చేయాల్సిన పరిస్థితి మాత్రం రాలేదు. అవేమి మోడీ వైఫల్యంగా చూపించలేదు. కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం దాన్ని ఖచ్చితంగా మోడీ ఫెయిల్యూర్ గానే చూపించేందుకు ప్రతిపక్షాలే కాదు బీజేపీలో కూడా కొన్ని వర్గాలు రెడీ అవుతున్నాయి. ఏడాదిన్నర కిందట అంతటి చారిత్రక విజయాన్ని దక్కించుకొని ఇప్పుడు ఇలా ఓడిపోయారని అపప్రథ మోడీ మొయ్యాల్సి వస్తుంది. ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు అంటే పాలనాపరమైనటువంటి పరిస్థితులు కానీ లేకపోతే రాజకీయంగా ఆయన సన్నిహితులుగా ఉన్నటువంటి కొంత కూటమి అంటే బీజేపీతో స్నేహంగా ఉండేటువంటి కూటములకు పాల్పడుతున్నటువంటి దుశ్చర్యలు అనొచ్చు, లేకపోతే దుందుడుకు చర్యలు అనొచ్చు. ఆ చర్యలు డెఫినెట్గా ఏంటంటే ఆయన ప్రభుత్వం మీద ప్రభావం చూపిస్తున్నాయి. సో ముందు వాటిని ఆయన సెటరేట్ చేసుకోవాలి తప్ప బీహార్లో ఒకవేళ గెలిస్తే బ్రహ్మాండంగా నాకు తిరుగులేదు, సో ఇలాంటి పనులన్నీ కూడా మీరు చేసేయచ్చు అని అనుకుంటే మాత్రం అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, శివసేనలు చేస్తున్న రాద్ధాంతాలు చూస్తుంటే పార్టీ మీద, పార్టీ పరివారం పైన మోడీకి పట్టు తగ్గిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవేళ బీహార్ పీఠం దక్కకపోతే పార్టీలో మోడీకి పవర్ లేదన్నమాట బయట నిజమైపోతుంది. పార్టీలో కూడా మోడీకి వాల్యూ తగ్గుతుంది. అందుకే ఇప్పుడు మోడీ షా దృష్టంతా బీహార్ ఎన్నికల మీదే ఉంది. 600 ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వడం ఒకటే ఇప్పుడు మోడీ ఫ్యూచర్ ను ఎలా ఉండాలో నిర్దేశించే అంశంగా మారింది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.